ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్ జిల్లా రూరల్ మండలాల్లో రేషన్ పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఎక్కడ చూసినా రేషన్ షాపుల వద్ద బారులు తీరిన జనాలే కనబడుతున్నారు. ప్రభుత్వం 3 నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్వేర్ అప్డేట్ కాక సాఫ్ట్వేర్లు మొరాయిస్తున్నాయి. ఒకసారి రేషన్ తీసుకునే లబ్ధిదారులకు 3 వేలిముద్రలతో పాటు 6 సార్లు తూకం వేయడం జరుగుతుంది. 6 సార్లు తూకం వేయడం వల్ల సమయం వృధా అవుతుంది. సర్వర్లు మొరాయించడంతో దాదాపుగా 10 నిమిషాలు పట్టాల్సిన టైం 40 నిమిషాలు పడుతుంది. సర్వర్ మొరాయిస్తే 40 నిమిషాల టైం పడుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనులు మొదలైనటువంటి తరుణంలో రూరల్లో ఉన్నటువంటి రేషన్ కార్డు రేషన్ బియ్యం తినే లబ్ధిదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా సమీపంగా ఎక్కువగా జనాలు క్రౌడ్గా కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ముందుగా ప్రభుత్వం 30 తారీఖు వరకు డెడ్లైన్ విధించింది. ఈ డెడ్లైన్ సమీపిస్తున్న కొద్దీ రేషన్ షాప్లో గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్ నిర్వాహకులతో పాటు ఇటు రేషన్ అందుకున్న లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి బియ్యం ఇవ్వడం కాదు, అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను డెవలప్ చేయాల్సింది ఉంటుంది. 3 సార్లు వేలిముద్రలు తీసుకునే బదులు ఒకేసారి తీసుకుంటే బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరువేరుగా వేలిముద్రలు తీయడంతో పాటు 6 సార్లు బియ్యాన్ని తోకడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఈ నేపథ్యంలో సమయాన్ని పొడిగించాలి లేదా సంబంధిత అధికారులు జోక్యం తక్షణమే చేసుకొని రేషన్ ప్రక్రియ పంపిణీ ఆశాజనకంగా లేదు కాబట్టి గందరగోళంగా తయారైంది. దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను తయారు చేసి గందరగోళంగా మారినటువంటి రేషన్ పంపిణీ ప్రక్రియను సజావుగా సాగేందుకు ఒక ప్రక్రియను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు రేషన్ తీసుకునే లబ్ధిదారులు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు పైన ఓ దళిత కుటుంబానికి సంబంధించిన పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఎస్ఐ ఆంజనేయులు ఓ ప్రైవేటు భూమికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకొని దళితులపైన విపరీతంగా కొట్టడంతో పాటు మానసికంగా హింసిస్తున్నాడని అలా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తక్షణమే ఎస్పీ ఈ అంశంపైన సమగ్ర దర్యాప్తు చేసి విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దళిత కుటుంబానికి సంబంధించిన రైతులు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. కామారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో 70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో వివిధ రేషన్ షాపుల నుంచి కలెక్ట్ చేసినటువంటి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు రేషన్ డీలర్ల సహకారంతో కొంతమంది కేటుగాళ్లి బియ్యాన్ని ఒకే దగ్గర చేసి వీటిని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ చేసిన బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సన్న బియ్యం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న వ్యక్తి పైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంబంధిత వ్యక్తులపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. రేషన్ బియ్యాన్ని ఎవరైనా అక్రమంగా విక్రయించినా కానీ రేషన్ డీలర్లను పేర్లు చెప్పుకొని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారులు.